దొరికిందా? ఆమెనే. కేరళ పోలీసుల రికార్డుల్లో అదొక డెడ్ ఎండ్ కేసు. హంతకుడు వెళ్ళిపోతూ ఒక్క వేలిముద్ర కూడా వదలలేదు. కనీసం ఒక్క సాక్షి కూడా లేడు. కరెక్ట్గా చెప్పాలంటే నిందితుల జాబితాలో ఒక పేరు రాయడానికి కూడా పోలీసులకు ఒక్క ఆధారం దొరకలేదు. తల్లిని పోగొట్టుకున్న ఆ కూతురు మాత్రం అల్లాడిపోతోంది. హంతకుడిని పట్టుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఈ కేసు తేలదు అని అంతా చేతులెత్తేసిన తరుణంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ రింగ్ అయింది. ఆ ఒక్క ఫోన్ కాల్ గాలిలో దీపంలా ఉన్న ఈ కేసును ఊహించని మలుపు తిప్పింది. ఆ రోజు మార్చి 4, 2013. అది కేరళ మలప్పురం జిల్లాలోని వెండలూరు అనే గ్రామం. అప్పుడప్పుడే ఎండ ముదురుతోంది. ఆ మధ్యాహ్నం వేళ ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఒక ఇంట్లో కుంజులక్ష్మి అమ్మ ఒంటరిగా ఉంది. ఆమె కూతురు పేరు సతి. ఆమె టీచరు. కూతురు స్కూల్కు వెళ్తే ఆ బామ్మకు తోడు ఆ ఇంటి 4 గోడలే. కుంజులక్ష్మి అమ్మ మనసు వెన్నలాంటిది. ఇంటి ముందుకొచ్చి ఎవరు చేయి చాచినా ఖాళీ చేతులతో పంపడం ఆమెకు తెలియదు. కానీ ఈ కాలంలో ఆ మంచితనం చాలా ప్రమాదమని కూతురు సతికి బాగా తెలుసు. అందుకే స్కూల్కు వెళ్ళేటప్పుడు ఇంటి ముందు ఉన్న మెయిన్ డోర్ తలుపులు మూసేసేది. గేటుకు తాళం కూడా వేసేది. అయితే సతి టీచర్ ఇంటి వెనక వైపు ఉన్న వంటింటి దారి గుండా స్కూలుకు వెళ్ళేది. ముందు తలుపులు వేశారు కాబట్టి వెనక వైపు వంటింటి తలుపులు మాత్రం తాళం వేసేవారు కాదు. గాలి ఆడాలని ఆ తలుపులు మాత్రం తెరిచే ఉండేవి. మధ్యాహ్నం వేళ పక్కింటి పూజారి పూజ ముగించుకుని వస్తూ బామ్మను చూశాడు. ఏంటమ్మా, భోజనం చేశారా అని పలకరించాడు. లేదు నాయన, ఇప్పుడే తినడానికి లోపలికి వెళ్తున్నా అని నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత సతీ టీచర్ ఇంటికి వచ్చింది. ఎప్పట్లాగే ముందు తలుపులు తీసి లోపలికి అడుగుపెట్టింది. కానీ ఆ రోజు ఇల్లు వింతగా అనిపించింది. ఇంట్లో కాస్త కూడా అలికిడి లేదు. అమ్మా అమ్మా అని పిలిచింది. కానీ తల్లి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గదిలోకి వెళ్ళి చూసిన సతీ టీచరు ఒక్కసారిగా వణికిపోయింది. ఎందుకంటే ఆమె తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. సతీ టీచర్ అరుపులకు ఊరంతా పరిగెత్తుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కాసేపట్లోనే వారు సంఘటన స్థలానికి వచ్చారు. ఆమె ముఖం మీద, మెడ మీద, చెవి వెనుక ఒకటి కాదు ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నాయి. కిల్లర్ చాలా దారుణంగా ఆ వృద్ధురాల్ని చంపాడు. కానీ అంతటితో ఆగలేదు. ఆమె మెడ చుట్టూ ఒక గుడ్డను బిగించి ఉరివేశాడు. విచిత్రంగా బెడ్ మీద అంతా కారం పొడి చల్లి ఉంది. ఆమె ఒంటి మీద ఉన్న 2 బంగారు గొలుసులు, గాజులు మాయమయ్యాయి. కేవలం ఒకే ఒక చెవికమ్మ మాత్రం అక్కడ పడి ఉంది. ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో పోలీసులు ప్రతి అంగుళం వెతికారు. కానీ హంతకుడు చాలా తెలివైనవాడు. ఎక్కడ ఒక్క వేలిముద్ర కూడా వదలలేదు. దొంగతనం కోసం వచ్చిన వాడైతే ఇంత క్రూరంగా 27 సార్లు ఎందుకు పొడుస్తాడు? కేవలం నగలే లక్ష్యమా లేక మరేదైనా పాత కక్ష అని పోలీసులు ఆలోచించారు. వెంటనే చుట్టుపక్కల ఉండే నగల షాపులకు సమాచారం ఇచ్చారు. ఎవరైనా బంగారు నగలు అమ్మడానికి వస్తే వెంటనే మాకు చెప్పండి అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. కాసేపట్లోనే డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ పోలీసు డాగ్ గాలిలో వాసన చూస్తూ ఇంటి నుండి బయటకు వచ్చి కొంతవరకు వేగంగా పరిగెత్తి రోడ్డు మీద ఆగిపోయింది. అంటే అర్థం హంతకుడు అక్కడి నుండి ఏదైనా బస్సులోనో ఆటోలోనో పారిపోయి ఉండాలి. కానీ ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు 2 కీలకమైన విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, ఆ వృద్ధురాల్ని చంపింది ఒక ఆడమనిషి లేదా ఏదైనా శారీరక లోపం ఉన్న వికలాంగుడు అయి ఉండాలి. 2, ఆ హంతకుడికి బామ్మ చనిపోయిందని నిర్ధారించుకోవడం చాలా అవసరం. అందుకే మొదట కత్తితో 27 సార్లు పొడిచినా ప్రాణం పోయిందో లేదో అన్న అనుమానంతో మెడకు క్లాత్తో ఉరివేశాడు. దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటని ఆలోచిస్తున్న పోలీసులు కొన్ని లెక్కలు వేసుకున్నారు. కుంజులక్ష్మి అమ్మ బతికి ఉంటే తనను గుర్తుపడుతుందనే భయం హంతకుడిలో ఉంది. అంటే ఆ వ్యక్తి బామ్మకు బాగా తెలిసిన వాడే అయి ఉండాలి. ఆ దిశగా పోలీసులు పొరుగువారిని, బంధువులను ప్రశ్నించారు. కానీ ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంట్లోకి రావడం ఎవరూ చూడలేదు. పైగా హత్యకు వాడిన ఆయుధాలు కూడా ఎక్కడా దొరకలేదు. ఆధారం దొరకక విచారణ ఆగిపోయి పోలీసులు తలలు పట్టుకుంటున్న సమయంలో ఒక జ్యువెలరీ షాపు నుండి ఫోన్ కాల్ వచ్చింది. షాపు యజమాని వినోద్ ఏం చెప్పాడంటే, సార్, నిన్న సాయంత్రం ఒక ఆవిడ బంగారం అమ్మడానికి వచ్చింది. ఆమె పసుపు రంగు చీర కట్టుకుని ఉంది. తన పేరు సరోజిని అని చెప్పింది అన్నాడు. ఆ మాట వినగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే షాపుకు వెళ్ళారు.
కనీసం సీసీటీవీ కెమెరాలో అయిన ఆమె ముఖం రికార్డ్ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సీసీటీవీ కెమెరాలు నెల రోజులుగా పాడైపోయి ఉన్నాయి. దాంతో పోలీసులు డీలా పడ్డారు. కానీ ధైర్యం కోల్పోకుండా వినోద్ను ఆ రోజు మీరు చూసిన విషయాన్ని క్లియర్గా చెప్పమని అడిగారు. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, సార్, ఆవిడ పైకనూరు నుండి వచ్చానని చెప్పింది. తన కొడుకు గల్ఫ్ వెళ్ళడానికి డబ్బులు సరిపోలేదని, అందుకే తన నగలు అమ్ముతున్నానని అంది. కానీ ఆమె ప్రవర్తన చూస్తే నాకు ఎందుకో అనుమానం వచ్చింది. మీ భర్తను తీసుకురండి, అప్పుడే డబ్బులు ఇస్తాను అని నేను చెప్పేసరికి ఆమె వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయిందని అన్నాడు. మరి ఆమె ఎటు వెళ్ళిపోయిందని పోలీసులు ఆరా తీశారు. సార్, ఆమె బయటకు వెళ్ళాక రోడ్డు మీద ఉన్న ఒక వ్యక్తికి చేయి ఊపి పిలిచింది. ఆ తర్వాత రోడ్డు దాటి అతని దగ్గరకు వెళ్ళిందని బంగారు నగల షాప్ యజమాని వినోద్ చెప్పాడు. ఇప్పుడు పోలీసుల దృష్టి ఆ రెండో వ్యక్తి మీద పడింది. అతను ఎవరో కాదు, పక్కనే ఉన్న ఒక బట్టల షాప్లో పనిచేసే కుంజిప్ప. పోలీసులు కుంజిప్ప దగ్గరకు వెళ్ళారు. పోలీసులను చూడగానే అతను భయంతో వణికిపోయాడు. అతన్ని పట్టుకుని ఆమెకు నీకు సంబంధం ఏంటని పోలీసులు అడిగారు. అతడు ఒక స్టోరీ చెప్పాడు. సార్, ఆ లేడీ నా దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకుంది. నా కొడుకు గల్ఫ్ వెళ్ళాలి కుంజిప్ప, కానీ ఫ్లైట్ టికెట్కు డబ్బులు సరిపోవడం లేదు. నా దగ్గర ఉన్న ఈ గొలుసు గాజులు అమ్మాలి. జ్యువెలరీ షాప్లో మాత్రం మగవాళ్ళు ఎవరైనా వస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారు. నువ్వు కొంచెం నా వెంట వచ్చి ఈ నగలు అమ్మిపెట్టావా అని బతిమలాడింది. ఆ అమాయకపు కుంజిప్ప ఆమె మాటలు నమ్మి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కుంజిప్పకు ఆమె ఒక పరిచయం ఉన్న ముఖం మాత్రమే. తన కొడుకు గల్ఫ్ వెళ్ళాలి అన్న మాటలు నమ్మి ఏమీ ఆలోచించకుండా ఆమెను తీసుకుని మరో నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. కుంజిప్ప ఆ ఊరిలో అందరికీ తెలిసిన వాడు కావడంతో ఆ సేట్ కూడా ఏమీ అనుమానించలేదు. ఆ పసుపు రంగు చీర ఆవిడ చెప్పిన కథనే నమ్మి ఆమె తెచ్చిన నగలను కొన్నాడు. దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేశాడు. ఆ డబ్బు చేతికి అందగానే ఆ లేడీ అక్కడి నుండి మాయమైపోయింది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఆ లేడీ ఎవరు, ఆమె పేరు ఏంటి, ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సిన కుంజిప్ప ఒక షాకింగ్ నిజం చెప్పాడు. నిజానికి అతనికి ఆమె ఎవరో తెలియదు. అంతకుముందు అతను పనిచేసిన షాపుకు ఆమె అప్పుడప్పుడు వస్తువుల కోసం వచ్చేది. ఆ పరిచయం తప్ప ఆమె ఊరు పేరు కూడా అతనికి తెలియదు. కానీ సేటు దగ్గర నగలు అమ్మేటప్పుడు ఆమె తన పేరు సరోజిని అని, తన ఊరు పైకనూరు అని చెప్పింది. ఆ ఒక్క పేరే ఇప్పుడు పోలీసులకు మిగిలిన ఏకైక ఆధారం. పోలీసులు వెంటనే పైకనూరుకు బయలుదేరారు. కానీ పోలీసు డ్రెస్సుల్లో వెళ్తే నిందితురాలు అలర్ట్ అయిపోతుందని అనుకున్నారు. అందువల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లాగా మారువేషాలు వేసుకుని ఊరికి వెళ్ళారు. ఊరిలో ఉన్న ప్రతి సరోజిని ఇంటికి వెళ్ళారు. వారితో పాటు నగల షాపు యజమాని వినోద్, కుంజిప్పను కూడా తీసుకెళ్లారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే వారితో గుర్తుపట్టించాలనేది వారి ప్లాన్. ఓ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సరోజిని అనే ఆవిడ కనిపించింది. సరిగ్గా పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. చీకట్లో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కుంజిప్పకు చిన్న అనుమానం కలిగింది. ఈమెనే తాము వెతుకుతున్న లేడీ కావచ్చు అని. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వేషంలో ఉన్న పోలీసులు అక్కడ ఎక్కువసేపు ఉండలేరు. అలాగని కరెంట్ రాకుండా ఆమెను వదిలి వెళ్ళలేరు. అందువల్ల కాసేపు మాటలు కలిపి అక్కడే ఆగారు. చివరకు కరెంటు వచ్చింది. వెలుతురులో ఆమెను చూసిన కుంజిప్ప, ఈమె కాదు సార్ అని అన్నాడు. 2 రోజులు గడిచినా సరోజిని దొరకలేదు. అప్పుడు కుంజిప్పకు ఆమె చెప్పిన మరో మాట గుర్తొచ్చింది. నా కొడుకు సురేష్ గల్ఫ్ వెళ్తున్నాడని ఆమె అంది. సరోజిని అనే పేరుతో వెతికితే ఫలితం కనిపించకపోవడంతో పోలీసులు ఇప్పుడు సురేష్ అనే పేరున్న ప్రతి ఒక్కరి జాతకాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అలా వెతుకుతుండగా పాత నేర చరిత్ర ఉన్న ఒక సురేష్ గురించి తెలిసింది. పోలీసులు వెంటనే అతని ఇంటిపై దాడి చేశారు. సురేష్ భార్యను అడిగితే సురేష్ ఇంట్లో లేడు సార్ అని ఆమె చెప్పింది. కానీ పోలీసులకు ఆమె మాటలపై నమ్మకం కలగలేదు. ఇల్లంతా సోదాలు చేస్తుండగా ఊహించిన విధంగా సురేష్ ఒక మూల దాక్కుని కనిపించాడు. పోలీసులను చూసి వణికిపోతున్న అతన్ని పట్టుకుని నిలదీశారు. అప్పుడు సురేష్ ఏడుస్తూ ఒక నిజాన్ని బయటపెట్టాడు. సార్, నా సొంతూరు చావక్కాడు. నా మీద పాత కేసులు ఉన్నాయి. కానీ నేను మారిపోయి 3 ఏళ్లుగా ప్రశాంతంగా బతుకుతున్నాను. పోలీసులు నన్ను పాత కేసుల్లో ఇరికిస్తారేమో అని భయపడి దాక్కున్నాను తప్ప నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. విచారణలో సురేష్ చెప్పింది నిజమే అని తేలింది. ఇప్పుడు పోలీసుల ఆశలు మళ్ళీ అడుగంటాయి. సరోజిని అనే పేరు, పైకనూరు అనే ఊరు, ఈ 2 అబద్ధమని తేలడంతో పోలీసుల ఆశలు నీరుగారిపోయాయి. తన తల్లి హత్య జరిగిన ఇంటిని వదిలేసి సతీ టీచర్ సొంతూరుకు వెళ్ళిపోయింది. ఆమె దగ్గరకు వెళ్ళిన పోలీసులు, మీ బంధువుల్లో ఎవరైనా సరోజిని ఉన్నారా అని అడిగారు. అలాంటి వాళ్ళెవరూ లేరు అని ఆమె చెప్పింది.
ఇక చేసేదేమీ లేక పోలీసులు మళ్ళీ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు బంధువులను ప్రశ్నించడం మొదలుపెట్టారు. బంధువుల ఇళ్లన్నీ పక్కపక్కనే ఉండడంతో ఎక్కడో ఒక చోట చిన్న క్లూ దొరుకుతుందని నమ్మారు. కానీ ఫలితం మాత్రం సున్నా. చివరి ప్రయత్నంగా పోలీసులు ఏం చేశారంటే ఈ టీచర్తో పాటు టీచర్ అన్న ఇంట్లో కూడా పనికి వచ్చే వాళ్ళ లిస్టు బయటకు తీశారు. అందులో సతీ టీచర్ అన్నయ్య ఇంట్లో పనిచేసే ఒక లేడీ పేరు కూడా ఉంది. ఆమెను ప్రశ్నిద్దామని పోలీసులు అనుకోగానే సతీ టీచర్ అడ్డుపడింది. సార్, ఆమె అమాయకురాలు, ఆమె అస్సలు చదువుకోలేదు, పోలీసులను చూస్తేనే వణికిపోయే రకం, ఆమెను అనవసరంగా భయపెట్టకండి అని చెప్పింది. కానీ ఇన్వెస్టిగేషన్ అన్నాక ఎవరిని వదలకూడదు కదా. పోలీసులు ఆమెను కూడా ప్రశ్నించారు. కానీ ఆమె చాలా అమాయకంగా సమాధానాలు చెప్పడంతో ఆమె ఈ హత్య చేసే ఛాన్సే లేదని వదిలేశారు. ఇక ఈ కేసు కోల్డ్ స్టోరేజ్కి పోయినట్టే అని అందరూ భావించారు. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. విచారణ సమయంలో పోలీసులు అక్కడి ప్రతి ఒక్కరిని వీడియో తీశారు. ఆ వీడియోలను పోలీసులు మళ్ళీ చూస్తూ ఎవరి మాటల్లో అయినా చిన్న తేడా ఉందా అని పరిశీలిస్తున్నారు. పోలీసుల పక్కనే వినోద్, కుంజిప్ప కూడా ఉన్నారు. అకస్మాత్తుగా కుంజిప్ప స్క్రీన్ వైపు వేలు చూపిస్తూ గట్టిగా అరిచాడు, అదేనండి, అదే ఆమెనే. సార్ సార్, ఆవిడే, ఆ నగలు అమ్మింది ఆవిడే అని చెప్పాడు. ఆమెను చూడగానే నగల షాపు ఓనర్ కూడా ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. అవును సార్, ఖచ్చితంగా ఈమెనే అని ఇద్దరు గుర్తుపట్టారు. తీరా చూస్తే ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు, సతీ టీచర్ ఎవరినైతే అమాయకురాలు, పోలీసులంటే భయం అని వెనకేసుకొచ్చిందో ఆ పని మనిషే అక్కడ ఉంది. ఆమె పేరు శాంతా కుమారి. ఆమెను చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. తమ కళ్ళ ముందే తిరుగుతున్న హంతకురాలిని తాము గుర్తించలేకపోయామా అనుకున్నారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో ఆమెను విచారించడం మొదలుపెట్టారు. శాంతాకుమారి, నువ్వు కుంజులక్ష్మి అమ్మను ఎందుకు చంపావు అని పోలీసులు అడిగారు. ఏంటి సార్ మీరు అనేది? ఆమెను నేనెందుకు చంపుతాను? అనవసరంగా నాపై నిందలు వేయకండి అంది. సతీ టీచర్ చెప్పినట్లే భయంతో వణికిపోతున్నట్లు నటిస్తోంది. కానీ పోలీసులు కుంజిప్పను, నగల షాపు ఓనర్ను ఆమె ఎదురుగా నిలబెట్టేసరికి శాంతాకుమారి నీళ్లు నమిలింది. అప్పుడు కేరళ పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నలు వేసేసరికి ఇక ఆమె నటన సాగలేదు. చివరకు కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజాన్ని ఒప్పుకుంది. అవును సార్, కుంజులక్ష్మి అమ్మను చంపింది నేనే అంది. యాక్చువల్గా మార్చి 1వ తేదీనే నగలు కొట్టేయాలని ఆమె ప్లాన్ వేసుకుంది. కానీ పక్కింట్లో ఏదో ఫంక్షన్ ఉండడంతో వెనక్కి వెళ్ళింది. మార్చి 4 మధ్యాహ్నం మళ్ళీ ఆ ఇంటికి వచ్చింది. బస్సు దిగి ఆటోలో వచ్చి ఇంటికి కొంచెం దూరంలోనే దిగిపోయింది. ముందు వైపు తలుపులు వేస్తారని శాంతాకుమారికి బాగా తెలుసు. కాబట్టి మెల్లగా వంటింటి దారి గుండా లోపలకు వెళ్ళింది. పక్క ప్లాన్తో లోపలికి వెళ్ళిన శాంతాకుమారికి ఎదురుగా కుంజులక్ష్మి అమ్మ కనిపించింది. ఆ బామ్మ ఏదైనా అడిగే లోపే వంటింట్లో ఉన్న కత్తిని అందుకుని మెరుపు వేగంతో దాడి చేసింది. 1 కాదు 2 కాదు, కసి తీరా పలుమార్లు పొడిచింది. రక్తంతో తడిచిన ఆ కత్తిని కడిగి దాచిపెడుతుండగా సడన్ గా శాంతాకుమారికి తల తిరిగినట్లు అనిపించింది. అంతటి గందరగోళంలో కూడా ఆమె తన తెలివితేటలను ప్రదర్శించాలని అనుకుంది. ఆ నీరసం తగ్గించుకోవడానికి ఉప్పు కారం కలిపిన గంజినీళ్లు తాగాలని చూసింది. సరిగ్గా ఆ సమయంలోనే బయట ఏదో శబ్దం వినిపించింది. ఎవరైనా వచ్చారేమో అన్న భయంతో ఆ కారం డబ్బాను పట్టుకుని పక్క గదిలోకి పరిగెత్తింది. కిటికీలోంచి బయటకు తొంగి చూసింది. ఆ హడావిడిలోనే ఆ గదిలో కారం పొడి అంతా చిల్లా చెదురుగా పడింది. పోలీసులు గదిలో కారం పొడి ఎందుకు పడిందని ఆశ్చర్యపోయిన దానికి కారణం ఇదే. అయినా ఆమెకు ఒక అనుమానం కలిగింది. అదేంటంటే బామ్మ ఇంకా బతికే ఉందా అని. ఆ అనుమానం తీర్చుకోవడం కోసం, ఆమె చనిపోయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం తన చీర కొంగుతో కుంజులక్ష్మి మెడకు ఉరివేసింది. ఆ ముసలామి ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక నగలతో అక్కడి నుండి జారుకుంది. బయటకు వచ్చిన శాంతకుమారి ఏమీ తెలియనట్లు కుంజిప్పను కలిసి తప్పుడు పేరుతో నగలు అమ్మేసింది. ఆ డబ్బుతో అప్పులు తీర్చి భర్తకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నది. ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంది. మిగిలిన 24,000 రూపాయలను ఎవరికీ దొరకకుండా తన తలగడ లోపల పెట్టింది. ఆ తలగడను కుట్టి దాచేసింది. మరుసటి రోజు తనకేమీ తెలియనట్లు సాక్షాత్తు కుంజులక్ష్మి అమ్మ అంత్యక్రియల్లో కూడా పాల్గొంది. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ పోలీసుల కళ్ళ ముందే తిరుగుతూ తన పని తాను చేసుకుపోయింది. ఎవరూ ఆమెను అనుమానించను కూడా అనుమానించలేదు. కానీ ఆ ఒక్క వీడియో రికార్డింగ్ ఆమె పాలిట మృత్యుపాశమైంది. పోలీసులు శాంతాకుమారిని అరెస్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొదట ఆమె ఇంటికే తీసుకెళ్లారు.
అప్పుడు ఆమె భర్త పోలీసులపై విరుచుకుపడ్డాడు. నా భార్య బంగారం లాంటిది, ఆమెను మీరు కావాలనే ఇరికిస్తున్నారని గొడవకు దిగాడు. అప్పుడు పోలీసులు చాలా ప్రశాంతంగా ఒకే ఒక్క మాట చెప్పారు. అయ్యా, మీ భార్య తలగడలో 24,000 రూపాయలు దాచిపెట్టింది, అవి ఎక్కడివో తెలుసుకోవడానికే వచ్చామని అన్నారు. అలాంటిదేమీ లేదు అని నిరూపించడానికి ఆయనే స్వయంగా తలగడను పట్టుకుని గట్టిగా బెదిరించాడు. అప్పుడు తలగడలో దాచిన ఆ నోట్ల కట్టలు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఆ దెబ్బతో శాంతకుమారి భర్తకు నోట మాట రాలేదు. అప్పటి వరకు ఆమె వేసిన అమాయకపు ముసుగు మాయమైపోయింది. నగల కోసం ఒక ప్రాణాన్ని అత్యంత పాశవికంగా బలి తీసుకున్న కిల్లర్ను కేవలం 6 రోజుల్లోనే కేరళ పోలీసులు పట్టుకున్నారు. ఎంతటి నటనతో నిజాన్ని దాచాలని చూసినా, అమాయకత్వం వెనుక నేరాన్ని కప్పేయాలని చూసినా ఏదో ఒక రోజు సత్యం వెలుగులోకి వస్తుందని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనే దానికి శాంతకుమారి ఒక ఉదాహరణ. తన అప్పులు తీరడానికి, తన పిల్లలు బాగుండాలని ఇంకొకరి తల్లిని చంపడానికి ఆమె వెనకాడలేదు. కానీ ఎంత పకడ్బందీగా నేరం చేసినా ఆ తలగడలో దాచిన సొమ్ము బయటపడినట్లు పాపం పండక మానదు. నేరం చేసిన వాడు ఏదో ఒక చిన్న క్లూ వదిలే వెళ్తాడు. ఆ చిన్న క్లూనే వెండలూరు హంతకురాలిని ఊచలు లెక్క పెట్టేలా చేసింది. శాంతకుమారి లాంటి వారు ఎంత తెలివిగా నటించినా ప్రకృతి ఏదో ఒక రూపంలో నిజాన్ని బయటపెడుతుంది. ఈ కేసులో ఒక ఫోన్ కాల్ మరియు ఒక తలగడ నిజాన్ని నిరూపించాయి. నేరం ఎప్పటికీ దాచబడదు, న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.